హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి వీఐపీల నుంచి చిక్కులు ఏర్పడుతున్నాయి. 10 నెలల కింద నిర్మాణాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. సేకరించాల్సింది తక్కువైనా కూడా అడ్డుపడుతోంది వీఐపీలు కావడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హై సిటీ ప్రాజెక్ట్స్లో భాగంగా అనేక పనులకు ప్రణాళిక వేసింది. అందులో హైదరాబాద్కు గుండెకాయ లాంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అంతరాయాలను తీర్చడానికి 6 ప్రధాన జంక్షన్స్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ పనులను జీహెచ్ఎంసీకి అప్పగించింది. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ పనులు చేపట్టాలంటే వీఐపీల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్కడ ఉన్నది ఎక్కువ మంది ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు. స్థలాలు వదులుకోవడానికి వారు సుముఖంగా లేరు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణాలకు కావాల్సిన స్థల సేకరణలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా రోడ్డు వెంట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసం ఉండడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన ఇంటి ముందు ఫ్లైఓవర్ వేయాలంటే జానారెడ్డి ఇంటి స్థలంలో దాదాపు 250 గజాల స్థల సేకరణ చేయాల్సి ఉంది. స్థలం వదులుకునేందుకు ఆయన ససేమిరా అనడంతో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడమే కష్టంగా మారింది. ఆయనకు నచ్చజెప్పేందుకు ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆయన నివాసానికి వెళ్లి చర్చించినా లాభం లేకుండా పోయింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండే రోడ్లు సిటీకి గుండెకాయ లాంటివి. ఇటు నాగోల్, ఉప్పల్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్లాలన్నా, బేగంపేట్, సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాలన్నా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్ల వైపు నుంచి వెళ్లాల్సిందే. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని వేల వాహనాలతో ఆ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. ట్రాఫిక్ భారం తగ్గించడానికే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలను తలపెట్టింది ప్రభుత్వం. కానీ వీఐపీల అడ్డంకులతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ స్థలాలు సేకరించడం సవాల్గా మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 1090 కోట్ల రూపాయలతో 7 కీలక జంక్షన్లలో 4.6 కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిలు, 2.8 కిలోమీటర్ల అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. భూసేకరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు గతంలోనే పలు భవనాలను మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. ఆయన 377 గజాల వరకు కోల్పోనున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిజంగా ఇంత పెద్ద రోడ్డుకి ఇంకా ఎక్స్పాన్షన్ అంటే మీనింగ్ ఉందో చెప్పరి. ఈరోజు హ్యాబిట్స్ ఉంది, 150 ఇయర్స్ కింద హ్యాబిట్స్ రోడ్ ఫార్మేషన్ చేసిండ్రు. దాని ఎక్స్పాన్షన్ అవుతుందా? అవుతలేదు కదా. ఏం చేసిండ్రు? 1 వే చేసిండ్రు. మీరు 1 వే చేయండి. ఇక్కడ వన్ వే అనే చేయండి, లేకుంటే పిల్లర్స్ తీసుకొని మీరు ఆ కార్నర్లో మీరు రోడ్ ఎక్స్పాండ్ చేసుకోరు. ఆ విధంగా చేయాలి. కానీ ఏదో మాకు ఇష్టం మేము సీఎం గారు కూడా అందరినీ ఒప్పించి చేయమన్నారు, అంతేగాని మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేయమని చెప్పలేదు. హైదరాబాద్ నడిబొడ్డున చేపట్టిన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే అడ్డంకిగా మారడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.